డాక్టర్ల దగ్గరికి వెళ్ళి షాపుల్లోకి వెళ్ళి 250 రూపాయలు పెట్టి 150 రూపాయలు పెట్టి టాబ్లెట్ తెచ్చుకుంటారు ఆయుర్వేదిక్ మందులు. ఆయుర్వేదిక్లో వాతాన్ని తగ్గిస్తేనే నొప్పిని తగ్గిస్తుంది. వాత వృద్ధికరమైనటువంటి ఆహార పదార్థ సేవన చేయకూడదు. పెరుగు, అరటిపండు, కొబ్బరి, వంకాయ, గోంగూర, దుంపలు, చున్ను, పనసపండు, గుమ్మడికాయ, ఈ 9 పదార్థాలు. ఇంకోసారి చెప్పండి సార్. మా అందరి విటమిన్లు అవన్నీ ఎట్లా సార్? పొట్లకాయ ఉంది, బీరకాయ ఉంది, సొరకాయ ఉంది, తోటకూరలు ఉన్నాయి, ఆకుకూరలు ఉన్నాయి, మునక్కాయలు ఉన్నాయి. ఒకటి లేదు కదా మేడం, అన్ని రకాలు ఉన్నాయి. అంటే మొత్తం మజ్జిగన్నం అంటే అడుగుతున్నాను. అదే చెప్తున్నా. ఇంకొకసారి చెప్పండి. కొబ్బరి, పెరుగు, అరటిపండు, కొబ్బరి. గుర్తుపెట్టుకోండి స్వామి. పెరుగు, అరటిపండు, కొబ్బరి, వంకాయ, గోంగూర, దుంపలు. కొబ్బరి, వంకాయ కూడానా? వంకాయ, గోంగూర, దుంపకూరలు అంటే ప్రధానంగా ఆలుగడ్డ, పనసపండు, గుమ్మడికాయ, అరటిపండు. 5 పండ్లలో పనసపండు, అరటిపండు, గుమ్మడికాయ, కాయలు, జున్ను, ఎండు చేపలు, ఎండు రొయ్యలు. పనసపండు, ఇంకో పండు ఏంటి? గుమ్మడికాయ, జున్ను, ఏదైనా కానీ. కదిరి ఫలం అన్నాడు సార్. కదిలి ఫలం అంటే అరటిపండు. పెరుగు కాకుండా మజ్జిగ వాడుకుందాం సార్. నెయ్యి వాడుకోవచ్చు కదా? చక్కగా వాడుకోవచ్చు. నెయ్యి చక్కగా వాడుకోవచ్చు. నెయ్యి వాడుకుంటే నొప్పులు వాడే పద్ధతి కూడా చెప్తాను. మీరు షాపుల్లో కొన్న నెయ్యి వాడకూడదు. దయచేసి అర్థం చేసుకోండి. కవ్వముతో చిలికి తీసినటువంటి వెన్నని నెయ్యిగా కరిగించుకున్నదే వాడుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మీరు పాలు తీసి తోడు పెట్టి పైన వచ్చినటువంటి మీగడని వెన్నగా మార్చుకొని ఆ వెన్నని కరిగించిన నెయ్యిలో కొలెస్ట్రాల్ ఉండదు. అది రక్తనాళాల్లో బ్లాక్స్ చెయ్యదు. మీరు ఎప్పుడైతే పచ్చి పాలల్లో నుంచి మిషన్ ద్వారా వెన్న తీసి ఆ వెన్నని కరిగించి నెయ్యి చేస్తారో అత్యధికమైనటువంటి కొలెస్ట్రాల్ ఉంటుంది. రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడేది కానీ రక్తంలో కొలెస్ట్రాల్ పెరిగేది కానీ ఇటువంటి ఆహారం వల్లే. పూర్తిగా గమనించండి. మీరు వాడేటువంటి ఆయిల్స్, వంట నూనెలు జాగ్రత్తగా కొద్దిగా ప్రభుత్వం ఇచ్చేటువంటి నూనెను మాత్రమే నమ్మండి. అందులో మీరు కొనుక్కోలేకపోతే గానుగ నూనెలు ఉన్న దాంట్లో విజయ బ్రాండ్ కొద్దిగా బెటరు. మిగతా వాటికంటే ప్రీమియమో ఇది రైస్ బ్రాండ్. సార్ మేము ఇక్కడ గానుగ నుంచి తెప్పించుకుంటాంలే సార్. మనకి ఇక్కడ తిప్పుతారు కదమ్మా, గుంటూరు దగ్గర ఉన్నారు కదా, తిప్పుతారు కదా, గానుగ నుంచి తెప్పించుకుందాం. అత్యంత అద్భుతమైనది. దాన్ని మించినటువంటిది ఉండదు. దానిలో ప్రతి మనిషిలో 2 గుణాలు ఉంటాయి. ఏమన్నా కదండి? మంచి గుణం ఉంటుంది, చెడు గుణం ఉంటుంది. అట్లానే ఆయిల్లో కూడా మంచి గుణము చెడు గుణం 2 కలిసి ఉండాలి. అదేనండి. అప్పుడు మాత్రమే కొవ్వును పెంచేది ఉంటుంది, దాంతోనే కొవ్వును తగ్గించేటువంటి గుణం కూడా ఉండాలి. ఇప్పుడు మనం తీసుకునేటువంటి ఆయిల్స్లో వాడు ఇచ్చేటువంటి ఆయిల్, రైస్ బ్రాండ్ ఆయిల్ కానీ, ప్రీమియం కానీ, రుచి గోల్డ్ కానీ, వీటిల్లో వాడు ఓన్లీ ఆయిల్ మాత్రం ఇస్తాడు. దానిలో ఫాస్ఫేట్స్ అన్నీ కూడా పోతాయి. ఫాస్ఫేట్స్ అన్నీ కూడా గుడ్ కొలెస్ట్రాల్ని తగ్గించేస్తుంది, అది బ్యాడ్ కొలెస్ట్రాల్ పెంచుతుంది. దాని మూలంగా శరీరంలో కొవ్వు పేరుకొని రక్తనాళాలు బ్లాక్స్ అవుతాయి అన్నమాట. ఈ విషయాన్ని గుర్తుపెట్టి మీరు గానుగ నూనెలో ఎందుకు శ్రేష్టము గానుగ నూనె అంటే అంతా కలిపి వస్తుందండి. దాంట్లో చెడుని కూడా తగ్గించే గుణం దాంట్లో ఉంది కాబట్టి ఆ చెడు మనల్ని ఏమి చేయదు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎట్లా చెనిక్కాయలు పండిస్తున్నాం కదమ్మా, వెళ్ళి ఆడించుకొచ్చుకుందాం. ఆడించే వాళ్ళు ఉన్నారు కదా, గుంటూరులో ఆడించే వాళ్ళు ఉన్నారు, కదా, ఆడించుకొని తెచ్చుకుందాం. 4 కేజీకి ఎంత? 400, 600-700 అవుతుంది. అదే వాడు ముద్ర వేస్తాడు. అది ఏదో పాడ పచ్చికట్ట ఆయిల్ తీసి ఇచ్చేది మనకు. చిన్న చిన్న విధానాలు. పంది కొవ్వు నిజంగా చెప్తున్నాను, మీరు వాడుతున్నారేమో. ఎముకలతో వచ్చే నూనె, పంది కొవ్వుతో వచ్చి నూనె, గేదె కొవ్వులతో వచ్చి నూనె, ఆవు కొవ్వులతో వచ్చే నూనెలు మిక్స్ కాకపోతే నీకు ఏ విధంగా ఇవ్వగలడు? మనమేమో కేజీ వేరుశెనగ పప్పు కొంటే 200-250 పెట్టి కేజీ వేరుశెనగ పప్పు కొంటున్నాం. వాడేమో కేజీ నూనె ఎట్లా ఇస్తాడండి మనకి? 120 రూపాయలు, 130 రూపాయలకి. ఆ అవగాహన మనకి లేదండి. మనము కొనలేం కాబట్టి వాడొద్దని చెప్పను నేను. వీలైనంత వరకు ఉన్న వాటిల్లో గవర్నమెంట్ సప్లై ఉన్న వాటిల్లో కొంత కాకపోయినా కొంత ఉన్నా బాగుంటుందని దీంతో
విజయ బ్రాండ్ వాడుకోండి అని చెప్తున్నాను. సార్ మేము ఇక్కడ అంతా కూడా చెనిక్కాయలు పండించే వాళ్ళమే కాబట్టి మనం ఆడించుకుంటే అది చాలా సంతోషకరమైన విషయం. సో నొప్పులు తగ్గడానికి ఏమైనా వ్యాధుల మీద డౌట్ ఉంటే చిట్కాలు కావాలంటే చెప్తాం. ఇప్పుడు సార్ ఇంకొక విషయం సార్, ఏ నెయ్యి వాడతారు? నెయ్యి అన్న వెరీ గుడ్, చాలా మంచిదండి. ఆవు నెయ్యి మాత్రమే దాంట్లో స్వర్ణ ధాతువు ఉంటుంది, అంటే బంగారం దాంట్లో కలుస్తుంది అని అంటారు పెద్దవాళ్ళు. దీనికి ఆవు నెయ్యికి ఒక గుణం ఉంది. శరీరం లోపల ఏదైనా కణం దెబ్బతింటే ఆ కణాన్ని మళ్ళా పుట్టించే శక్తి కూడా ఉంది. ఆవు నెయ్యి, మేక నెయ్యి కూడా మేక నెయ్యే పొటెన్షియాలిటీ ఎక్కువ ఉంటుంది. ఆవు నెయ్యి కన్నా శ్రేష్టం మేక నెయ్యి. మేకల పాలు తెచ్చుకొని నెయ్యి తీసుకుంటే కన్ను కుళ్ళిపోయింది, కంటిలో కనుక నెయ్యి వేస్తే మళ్ళీ కన్ను మళ్ళీ తిరిగి చూపొచ్చే గుణం మేక నెయ్యికి ఉంది అని చెప్పేసి అజాగృతమ పూర్వం మేక నెయ్యి ఎక్కువ వాడతారు. మేక నెయ్యికి ఆ గుణం ఉంటుంది. అందుకే ఎముకలు ఇరిగినా, కాళ్ళు చేతులు ఏదైనా దెబ్బలు తగిలినా, చిట్లినా కూడా మేక పాలల్లో మందు పోయటం అనేది ఆనవాయితీగా వస్తుంది. దానికి ఏంటంటే రిజ్యునేషన్, అంటే మళ్ళా పుట్టించగల శక్తి దానికి ఉంది. తల్లి గర్భంలో మనం శిశువు ఏ విధంగా అయితే అన్ని అవయవాలు పుడతాయో అట్లా మన బయట బాహ్య ప్రపంచానికి వచ్చి ఇంత ముదిరిపోయినటువంటి వాటికి కూడా శక్తినిచ్చి రిజ్యునేషన్ మళ్ళా పుట్టించగల శక్తి మేక నెయ్యికి, ఆవు నెయ్యికి మాత్రమే ఉంది. ఇది మేము ఎంతో కష్టపడి ఎంతో గురువుల దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నటువంటి జ్ఞానం మీకు చెప్తుంది. ఇది తెలియకనే మన ప్రజలంతా కూడా విధి విధానాలు తెలియక రకరకాల మందులు ఏది తొందరగా రిలీఫ్ ఇస్తే అదే మందు అనుకుంటున్నారు. అవునా కదా? ఏది తొందర తగ్గితే అదే మందు అనుకుంటున్నారు. కాదు, శరీరంలో శక్తిని పెంచుకునేటువంటి ఔషధాలు చాలానే ఉన్నాయి. దాన్ని అనుసరించి జీవిస్తే మన ఆయుష్ పెరుగుతుంది. జబ్బు అనేది వస్తుంది పోతుంది, కానీ దానికి స్థిరంగా మీరు అర్థం చేసుకొని దానికి మందు వేసుకొని అదుపులో ఉంచుకొని దాని నివారణ వైపు మీ అడుగులేస్తే మీరు ఎక్కువ కాలం జీవించడానికి ఉపయోగపడుతుంది ఆయుర్వేదం. సార్ ఇప్పుడు ఇంకొక విషయము, మామూలుగా ఇంజెక్షన్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ మెడిసిన్లోనే ఉంటాయి. పూర్వం కొన్ని సంవత్సరాల క్రితం ఒక గ్రంథం ఉండేది మేడం, ఇంజెక్షన్ కోడ్ అనే గ్రంథం ఉండేది. ఆ ఇంజెక్షన్ కోడ్ గ్రంథంలో అలోపతి ఇంజెక్షన్స్ అన్ని కూడా ప్లాంట్ బేస్డ్తోనే తయారు చేశారు. ఆకుతోటి, ఏరుతోటి, బెరడుతోటి, క్షార ప్రక్రియలు తీసుకొని దాన్ని ఒక టాబ్లెట్ ఫామ్గా చేసుకునేవాళ్ళు. చేసి అవసరం ఉన్నప్పుడు ఆ టాబ్లెట్ని తీసుకెళ్ళి కొంచెం ఆల్కహాల్లో కలిపి బాగా శుద్ధి చేసి, అంటే మలినాలు ఏం లేకుండా శుద్ధి చేసి దాన్ని డ్రై చేసి పెట్టుకునేవాళ్ళు. స్వచ్ఛమైనటువంటిది. మాట్లాడకూడదు, ఎందుకంటే ఆల్రెడీ ఆయుర్వేదిక్ ఇంజెక్షన్స్ బ్యాన్ చేశారు. బ్యాన్ చేశారు. ఓకే సరే. ఆ విధంగా చేసేవాళ్ళు పూర్వం. ఇది నాలెడ్జ్ కోసం మాట్లాడడమే కానీ రిమోరిన్ అని మన్ఫర్ ఆయుర్వేదిక్ కంపెనీ రిమోరిన్ అని తయారు చేసేది. మజిల్ పెయిన్ సంబంధించి అద్భుతంగా పనిచేసేది. రిమోరిన్ లసూన్ అని ఒక ఇంజెక్షన్ తయారు చేసేది, వెల్లుల్లిపాయతో తయారు చేసేది. అద్భుతంగా మన్ఫర్ ఆయుర్వేదిక్ కంపెనీ అంతకుముందు మ్యానుఫ్యాక్చరింగ్ చేసిందండి. అట్లానే కుందేల కండని మహారాష్ట్రలో ఒక విలేజ్ ఉందండి. ఈ రోజు కూడా ఇంజెక్షన్ చేస్తున్నారు, కాకపోతే సప్లై లేదు. వాళ్ళ వరకు వాళ్ళు వాడుకుంటున్నారు అన్నమాట. ఇట్లా ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉన్నాయి. మీరు అన్నారు కదా, భూత్వా చింతామణి రస్ ఇంజెక్షన్ ఉంది, వాత చింతామణి రస్ ఇంజెక్షన్ ఉంది, రసరాజేశ్వరి రస్ ఇంజెక్షన్ ఉంది, యోగేంద్ర రస్ ఇంజెక్షన్ ఉంది. ప్రతి రసౌషధానికి సంబంధించిన ఒక ఇంజెక్షన్ ఉందండి ఆయుర్వేదం. జ్ఞానులు, ఆయుర్వేద గురువులు మెటల్ని కూడా లిక్విడ్ గా ఫామ్ లో తీసుకొచ్చేవాళ్ళు. లిక్విడ్ వాటర్ చేసేవాళ్ళు, అంటే వెండిని, బంగారాన్ని, అవునండి, కంచుని, ఇనుముని. మా గురుగారు బద్రీనారాయణ గురుగారు కూడా అట్లా వాటర్ చేశారండి. చూసాను అనమాట నేను. ఆయిల్ చేశారు, ఆయిల్ ని మళ్ళీ వాటర్ చేశారు. స్పూన్ అట్లా చిన్న మన ఏదైనా అగ్గిపుల్ల దాంట్లో ముంచి ఇట్లా ఆకు మీద రాసుకొని తినేవాళ్ళు. అంటే రక్తంలోకి డైల్యూట్ అయ్యే గుణాన్ని ఇచ్చేవాళ్ళు. ఆల్కలైన్ పద్ధతి. అట్లా పూర్వం గ్రంథాలలో కానీ ఋషి జ్ఞానం, అమోహం అద్భుతం. ఆ బంగారం నీళ్ళు మై మీద పడితే మనిషి బంగారు కలర్ మారుతాడు. అది బంగారాన్ని షో. సో ఇక్కడ పెరాలసిస్ ఉన్న వాళ్ళకు కూడా మీరు ట్రీట్ చేయండి. ఒక్క నిమిషం అండి, మేము మా హాస్పిటల్ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. మా హాస్పిటల్లో డాక్టర్ దాదీస్ ఆయుర్ అండ్ న్యాచురల్ క్యూర్ హైదరాబాద్ పిల్లిగొండలో ఉంటుందండి. చాలా అద్భుతంగా వచ్చిన ప్రతి రోగికి కూడా ఉచితంగా భోజనం ఉంటుంది, ఉచిత వసతి ఉంటుంది. ఉచితంగానే భోజనం పెడతాము, ఉచితంగానే వసతి ఇస్తామండి. అలానే మందులు మాత్రం మాకు సంబంధించినటువంటి మందులు ఆయుర్వేదంలో అత్యంత అద్భుతమైన మందులు
తయారు చేస్తున్నాడు మా డాక్టర్ గారు, డాక్టర్ దాదేశ్ వెంకట్రావు గారు. ఆయన ఇంటి పేరు డాక్టర్ దాది ఇంటి పేరుతో డాక్టర్ దాదేశ్ అండ్ ఆయుర్ న్యాచురల్ క్యూర్ హాస్పిటల్. మేమిచ్చే మందులు పక్షవాతం వచ్చి మా హాస్పిటల్లో జరిగిన విషయాలు చెప్తున్నాను మీకు. 20 సంవత్సరాల పక్షవాతం వచ్చిన పేషెంట్కి కూడా నెలలో తగ్గిన వాళ్ళు ఉన్నారు, 2 నెలల్లో తగ్గిన వాళ్ళు ఉన్నారు, 6 నెలల్లో తగ్గిపోయి చక్కగా నడిచిన 20 సంవత్సరాల నుంచి పక్షవాతం కూడా ప్రతి పేషెంట్ కూడా ఇప్పటి వరకు పూర్తిగా జబ్బుని నివారణ చేసుకొని వెళ్ళిన వాళ్ళే ఉన్నారండి. గుర్తుపెట్టుకోండి. హార్ట్ ప్రాబ్లం ఉంది, బైపాస్ సర్జరీ చేయాలని రిఫర్ చేసినటువంటి పేషెంట్స్ కూడా వచ్చి మా దగ్గర బ్లాక్స్ తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారు. అట్లానే కిడ్నీ సీరం క్రియాటిన్ లెవెల్ 7, 8, 9, 10, 11, 12, 17, 18, 21 ఉన్న పేషెంట్ కూడా సీరం క్రియాటిన్ అనేటువంటిది విత్ ఇన్ ద షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ పీరియడ్ 2 నెలలు 3 నెలలకే 2కి 3కి తీసుకురాగలిగినాం. కొంతమందిలో అయితే 1.03 కూడా తీసుకురాగలిగి, అంటే అత్యంత నార్మల్ వాల్యూ. అది కాకుండా కిడ్నీకి సంబంధించిన వ్యాధుల్లో ఈజీఎఫ్ఆర్ అనే ఒక వాల్యూ ఉంటుంది, గ్లోమరులర్ ఫిల్ట్రేషన్ రేట్. దీన్ని మేము పెంచగలుగుతున్నాం. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం లేకుండానే కిడ్నీలో సెల్స్ రెజ్యునేషన్ చేసి సీరం క్రియాటిన్ తగ్గించి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ నుంచి వాళ్ళని బయటపడవేయగలుగుతున్నాము. ఇది చాలా గొప్పగా చెప్పుకోగలం ఈ విషయాన్ని మేము. ఎందుకంటే మా హాస్పిటల్లో చాలా చక్కగా వచ్చిన ప్రతి పేషెంట్కి కూడా క్రియాటిన్ లెవెల్ అనేది తగ్గించగలుగుతున్నాం, ఈజీఎఫ్ఆర్ అనేది పెంచగలుగుతున్నాం. రెండో విషయం, పక్షవాతంతో వచ్చిన ప్రతి పేషెంటు ఆల్మోస్ట్ మా దగ్గర తగ్గకుండా వెళ్ళిన పేషెంట్ అంటూ ఉండరండి. అదిగోండి, మా దగ్గర విరూపాక్షపురం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు మా దగ్గరికి, ఉమాపతి నగర్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు మా దగ్గరికి. అది దగ్గర పోతే అక్కడ గుడిబెట్టుకెళ్ళి అక్కడ పోయి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారంటే 20 సంవత్సరాల నుంచి ఉంది, అంటే 10 సంవత్సరాల నుంచి ఉంది, 5 సంవత్సరాల నుంచి ఉంటే హైదరాబాదు, తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, కేరళ చుట్టుపక్కల ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్నీ చూసి వచ్చిన వాళ్ళే మా దగ్గరికి వస్తారండి. అటువంటి వాళ్ళకు కూడా నెలకి 2 నెలలకు కూడా చక్కటి రిజల్ట్స్ ఇవ్వగలుగుతున్నాం. అంటే వ్యాధి తగ్గడానికి 6 నెలలు, సంవత్సరం పట్టొచ్చు పూర్తిగా తగ్గడానికి. మనలాగా నడవడానికి, మనలాగా మాట్లాడడానికి అయితే 3 నెలల నుంచి 5 నెలల్లో మాట్లాడిచ్చేస్తాం. మనలాగా నడవడానికి అయితే 6 నెలల నుంచి సంవత్సరం పట్టుద్ది. కొంతమందిలో అయితే 20 సంవత్సరాల జైరాబాద్ నుంచి వచ్చాడండి మన పేషెంట్. 20 సంవత్సరాల పక్షవాతం వచ్చింది. ఆయన వచ్చింది మా దగ్గరికి వీల్ చైర్లో. నా దగ్గరికి వచ్చి నెల తర్వాత ఇగోసారి చేయలేస్తుంది, నోట్తో చక్కగా మాట్లాడగలుగుతున్నానని చేయి లేపగలిగినాడు, చెప్పగలిగినాడు. అంటే అత్యంత అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి. 20 సంవత్సరాల నాడు పాడైపోయినటువంటివి ఫిజియోథెరపీలు చేసి గోళ్ళ జారిపోయి, ఫుడ్ డ్రాప్ అయిపోయి, రిస్ట్ డ్రాప్ అయిపోయి, కాళ్ళు చేతులు కదలక బెడ్లో ఉన్నటువంటి పేషెంట్లకు కూడా మేము ఇచ్చేటువంటి మందు వల్ల అత్యంత అద్భుతంగా చక్కగా లేచి నడగలుగుతున్నాను. అంతవరకు చాలా గొప్పగా చెప్పగలను కూడా నేను. ఎందుకంటే నిద్ర లేచిన చూస్తూ ఉంటాము. మీరు అందరూ వచ్చినా మాకు మాట్లాడడానికి టైం ఉండదు. అక్కడ మేము చాలా తక్కువ టైం మాత్రమే మాట్లాడతాం. మేమిద్దరము చూసినా 2-3 డాక్టర్లు ఉంటారు ముందు. వాళ్ళందరూ కేసు అనాలిసిస్ చేసి స్టడీ చేసి మా దగ్గరికి వస్తుంది. ఎక్కువసేపు మాట్లాడలేదని మీరు ఎవరు అనుకోవద్దు. మా దగ్గరికి వచ్చినా కానీ కరెక్ట్ అని మందిస్తాము, పూర్తిగా వ్యాధి నయం చేసి పంపిస్తాం. ఇందులో ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు ఒకవేళ వచ్చి 4 రోజులు ఉండాలన్నా మీకు హాస్పిటల్లో ఉచితంగానే ఉండడానికి రూమ్ ఇస్తాము. భోజనం కూడా ఉచితంగానే ఉంటుంది. ఎటువంటి పైసా కూడా మందుల వరకే డబ్బులు తీసుకుంటామండి. అందు తప్ప వేరే విధంగా డబ్బులు వసూలు చేయం. మేము ఇచ్చే మందులు బయట కనుక్కుంటే మేమిచ్చే 60 టాబ్లెట్ల కాస్ట్ మీకు బయట ఆయుర్వేదిక్ షాప్లో 30,000 రూపాయలు చేస్తాం. మేమిచ్చే 60 టాబ్లెట్ల ఖరీదు కనీసం 30,000 ఉంటుంది. మేము ఇచ్చే కిట్ ఖరీదు పక్షవాతానికి 50,000 రూపాయలు ఛార్జ్ చేస్తారండి బయట. అలాంటి ఔషధాలని అతి తక్కువ ఖర్చుతో ఆదాయం తక్కువ వేసుకొని మెయింటెనెన్స్ పర్పస్ వేసుకొని ఆంధ్ర,
తెలంగాణ రాష్ట్రాల రెండింటికి డాక్టర్ దావిస్ అండ్ ఆయుర్ న్యాచురల్ క్యూర్ హాస్పిటల్ అందుబాటులోకి తీసుకొచ్చి ఎంతోమంది పేద ప్రజల్ని కాపాడుతూ వస్తుంది. పేదవాళ్ళే కాదు, ధనవంతులు, అనారోగ్యవంతులు ఎవరన్నా కానీ, వాళ్ళు ధనవంతులు కావచ్చు, కోటీశ్వరులు కావచ్చు, పేదవాడు కావచ్చు. ఎవరైనా ఆశ్చర్యం ఏంటంటే బయట దేశాల నుంచి ఇప్పుడు ఎక్కువ వస్తున్నారు. బయట దేశాల నుంచి కూడా మా హాస్పిటల్కి అపాయింట్మెంట్ బుక్ చేసుకొని వారం రోజులు టైం పెట్టుకొని టక్ మనం వచ్చేసి మా దగ్గర మందులు రాపించుకొని తీసుకొని మళ్ళీ యూఎస్ వెళ్ళిపోతున్నారు కొంతమంది. ఆస్ట్రేలియా అంటే గొప్పగా చెప్పుకోవడం కాదండి, జరుగుతుంది కాబట్టి చెప్తున్నా మీతోటి. మా వీడియోస్ దేశమంతా ప్రపంచమంతా వెళ్ళి మా రిజల్ట్స్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా గుర్తించింది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఫోన్స్ వస్తున్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని ఒక కంటితో కనిపెడుతూనే ఉన్నారు. మేము ఇచ్చే మందులు ఎలా ఉన్నాయి, ఎలా పనిచేస్తున్నాయి. మా దగ్గర నుంచి వీడియో వచ్చే ప్రతి వీడియోకి కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి ఎంక్వైరీ వెళ్తుంది. వీళ్ళు నిజంగా మాట్లాడారా లేదా, పేషెంట్ తగ్గితేనే తగ్గిందని చెప్పారా లేదా. ఢిల్లీ నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి. ప్రతిదీ కూడా ట్రూత్. మా వెబ్సైట్ కావాలంటే, ఆ వివరాలు కావాలంటే మా డాక్టర్ గారు చెప్తారు. దాన్ని చూసుకోండి, వెబ్సైట్ లోడ్ చేసుకోండి, చూడండి. రోజు ఒక వీడియో వస్తుందండి. కనీసం 10 మంది 15 మంది చక్కగా ఆరోగ్యాన్ని కోలుకున్న వాళ్ళు మీకు వీడియో ఇస్తుంటారు. మేము చెప్పాల్సిన అవసరం వాళ్ళే చెప్తారు. మాలాగా 10 మంది తగ్గాలని మా కోరిక అండి. అనేక డబ్బులు. ఆటిజం, చిన్నపిల్లలు సరిగా మాట్లాడలేకపోవడం తెలుసు కదండి మీ అందరికీ. కొంతమంది ఇళ్ళల్లో ఉంటారు. ఆటిజం, మాట సరిగా లేకపోవడం, మెంటల్లీ రిటార్డ్గా ఉండడం, మాటకి సరైన రెస్పాండ్ లేకపోవడం, మనం ఇటు మాట్లాడుతుంటే అటుపక్క చూస్తుంటే ఐ కాంటాక్ట్ సరిగా లేకపోవడం, సరిగా నడవలేకపోవడం, సెరిబ్రల్ పాలసీ, ఇటువంటి కేసులన్నిటికీ మస్కులర్ డిస్ట్రఫీ మీరు చూసే ఉంటారు. కండరాన్ని క్షీణత వ్యాధి అంటాం మనం, జెనెటికల్ డిసీజెస్. ఈ అన్ని రకాల జెనెటికల్ డిసీజుల్లో కూడా మేము చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని ఇవ్వగలుగుతున్నాం. ఆటిజం కేసు అయితే మా దగ్గర 6 నెలల నుంచి సంవత్సరం లోపల వాళ్ళు మా దగ్గర తిరగాల్సిందే, మాట్లాడాల్సిందే, పరిగెత్తగాల్సిందే. డాక్టర్ గారు చెప్పిందంతా కూడా ఎక్కడ సాధ్యపడినటువంటి వైద్యాలు అవి. ఎన్ని సాధ్యం కావట్లేదండి బయట హాస్పిటల్స్ తగ్గని, మన దగ్గర తగ్గినాయి అని చెప్తున్నారు. కొన్ని పెద్ద హాస్పిటల్కి సంవత్సరాల తరబడి తిరిగి వైద్యం అందక పిల్లలు అలానే ఉండి అన్ని వ్యాధులకు కూడా 11 ఏళ్ళు వచ్చిన అలానే ఉంటున్నాడు, 12 ఏళ్ళు వచ్చిన అలానే ఉంటున్నాడు, మెంటల్ తరగానే ఉంటారు పిల్లలు. అటువంటి పిల్లలకు కూడా మా వైద్యం అందిస్తున్నాము. వాళ్ళందరికీ చక్కగా చెప్పులు తగ్గుతున్నాయి, మంచిగా మనగలుగుతున్నారు, తల్లిదండ్రులు చెప్పింది వినగలుగుతున్నారు, నడవగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు. పిల్లలు చెప్పింది వినగలుగుతున్నారు, అర్థం చేసుకోగలుగుతున్నారు. ఇప్పుడు నేను చెప్పిన దేంట్లో ఏది అసత్యం లేదండి. అన్నీ మా హాస్పిటల్లో జరిగాయి. నిరంతరం మేము మా కళ్ళతో చూసే అనేక రకాలైనటువంటి వ్యాధులకి అత్యంత అద్భుతమైన వైద్యాన్ని అందిస్తున్నాం. మీకు తెలిసిన వాళ్ళకి, మీ బంధువులకి ఎవరైనా ఇబ్బంది పడుతుంటే మంచి వైద్యం, ఆయుర్వేద వైద్యం అయితే మా హాస్పిటల్ నుంచి మీకు అందుతుంది. మీకు తప్పనిసరిగా గురుగారిని అడిగినా మా అడ్రస్ ఇస్తారు. ఆశ్రమంలో మా అడ్రస్ మీకు అందుబాటులోనే ఉంటుంది. చక్కగా తీసుకొని మీ తరపున మీ చుట్టాలు, మీ బంధువులు, మీకు తెలిసిన వాళ్ళకి నమ్మకంగా వైద్యాన్ని మీ తరపున మీరు చేయగలిగిన సహాయాన్ని చేయండి, అందించండి. సార్, ఇప్పుడు ఈ క్యాంపు పరంగా అంటే క్యాంప్ అంటే లిమిటేషన్స్ ఉంటాయి కదా, చెప్పండి. ఈ లిమిటేషన్స్ పరంగా ఇక్కడ ఎటువంటివి మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఈ క్యాంప్ పరంగా కావాలో, వైద్యం గురించి ఏం కావాలి, చిట్కాలు ఏమన్నా కావాలా, ఏదైనా క్రానిక్ వ్యాధితో బాధపడుతుంటే ఈజీగా తగ్గించుకోవడానికి ఏమైనా కావాలి అంటే మీకు అందుబాటులో మా వైద్యాన్ని మేము తేగలం, చెప్పగలం, మీరు వాడుకునే విధంగా కూడా చేయగలం. లేదు మీకు చెప్పలేని పక్షంలో గురువుగారు చెప్పెళ్తాము, ఆయన దగ్గర నుంచి మీరు వైద్యాన్ని అందించుకోండి. కొన్ని ఆయుర్వేదంలో రహస్యాలు తప్పవండి, అది కూడా చెప్తాను. అంతే సార్, అది గురువు ద్వారానే రావాలి. ఆయన చేతితో నుంచి ఇస్తేనే అది ఔషధం అయింది. ఇప్పుడు మీ ముందు మాకు ఇప్పుడు ఈయన కర్నూరా మీది, ఈయన మా దగ్గరకు వచ్చారు, మా ఆశ్రమానికి వచ్చారు, మా దగ్గర వైద్యం చేస్తున్నారు. సుదర్శన్, నీకు పక్షవాతం వచ్చి ఎన్నాలైంది? 6 నెలలు పక్షవాతం, హార్ట్ ప్రాబ్లం 2 ఉన్నాయి. ఇప్పుడు పూర్తిగా తగ్గిందా? మొత్తం తగ్గింది. 6 నెలల్లో పక్షవాతం మొత్తం తగ్గింది. చేతులపైకి
ఈయనది వీడియో కూడా ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లో, చూడండి కావాలంటే. 6 నెలల కిందట వచ్చారు మా దగ్గరికి. పక్షవాతము, గుండె సమస్య కూడా ఉంది ఆయనకి. అన్ని అయిపోయింది. అన్ని హాస్పిటల్ తిరిగి తిరిగి ఎన్ని సంవత్సరాల ముందు వచ్చిందండి మీకు పెరాలసిస్? 11 నెలల ముందర పెరాలసిస్ వచ్చింది. ఇక తిరిగి తిరిగి సాల్ అయిపోయిన తర్వాత పెరాలసిస్ వచ్చింది. ఇప్పుడు వచ్చిన తర్వాత ఆయన ఇప్పుడు మందులు వాడుకొని ఆయుర్వేద మందులు ఈ వైద్యంతో బాగయ్యారు. నేను ఇదే గుర్తుపట్టాను. ఇక్కడే ఉన్నాం ఏంటి అంటే ఇక్కడ యోగా ఉంది, మీరు కూడా వస్తారన్నారు. ఏది అసత్యం కాదండి, చెప్పిందల్లా సత్యమే మాట్లాడతాం. వైద్యం కూడా చాలా మంచి వైద్యం అందిస్తున్నాము. అది తక్కువ రేటుకి అందిస్తున్నామండి. అంటే మామూలుగా రాజ్య వైద్యంలో అత్యంత ఖరీదైనటువంటి వైద్యం ఇప్పుడు మేమిచ్చేది పాషాణ మూలికా వైద్యం మనం ఇచ్చేది. అంటే ఎంతో ఖరీదైనటువంటి శక్తివంతమైనటువంటి ఔషధాలు. మీరు 1 నెల రోజుల ముందు బయట తీసుకొచ్చుకోవాలంటే మినిమం 50,000 రూపాయలు ఖర్చు అవుతుందండి. ఔషధాలతోటి చేసే మందు పూర్వం రాజులు తింటారు. రాజులు ఒక ఆస్థానంలో రాజు బాగా బలశాలిగా రాజ్యం చూసుకుని ఆయన ఎంత బలంగా ఉండాలో ఆలోచించి వాళ్ళకి ఆస్థాన వైద్యులు ఉండి ఒక 25,000 మంది తయారు చేసేటువంటి మందు మనం వాడతారు వాళ్ళు. ఇప్పుడు మనం అదే వైద్యాన్ని గురు పరంపరలో కొన్ని రకాలటువంటి ముఖ్యమైనటువంటివి ఏ ఔషధాలు ఉన్నాయో, ప్రాణాలు నిలపగలేటువంటి ఔషధాలు, వాటిని ఎన్నుకొని ప్రజలు ఆరోగ్యంగా నూరేళ్ళు జీవించడానికి ఏది అవసరమో అదే అయ్యటం మా ముఖ్య ఉద్దేశం. మా హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయుష్ తగ్గుతుంది. తగ్గినటువంటి ఆయుష్ని చక్కగా చేయడానికి పెరుగుతుంది. ముఖ్య ఉద్దేశం అంటే తగ్గుతుంది. ఆయుర్వేదం యొక్క ముఖ్య ఉద్దేశము ఇక్కడ తెలుసుకోవాల్సింది ప్రజలకు ఆయుష్ తగ్గుతుంది. స్వాస్థ్య రక్షణం ఆతురస్య వికార ప్రశమనం. అంటే అర్థం ఏంటంటే ఎటువంటి వ్యాధి లేకుండా ఉన్నటువంటి వాడికి వ్యాధి రాకుండా చేయడం, ఏదైనా వ్యాధితో బాధపడేటువంటి వాడికి ఆ వ్యాధిని పూర్తిగా తగ్గించడమే ఆయుర్వేదం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఆయుష్ తగ్గినటువంటి వాళ్ళకి ఆయుష్ని పెంచడం ముఖ్య ఉద్దేశం. అంటే అమ్మ మీకు అందరికీ కూడా క్లారిఫై అయింది కదా? అంటే ఆహార విషయంలోనూ మనం కొంచెం మాట్లాడుకున్నాము. ఇంకా ఏమన్నా సరే ఇండివిజువల్గా ఉండాలి ఏదన్నా ఉంది, మాకు ఈ సమస్య బాధపడుతుంది, ఈ సమస్య మాకు ఏ డాక్టర్లు చెప్తలేరంటే అడగండి. దాని గురించి పూర్తిగా కూలంకుషంగా మీకు చెప్తాం. మా ముఖ్య ఉద్దేశం, మా హాస్పిటల్ ఉద్దేశం వ్యాధితో బాధపడుతున్నా, ఆ వ్యాధికి సరైన పరిష్కారం జరగకపోయినా అమ్మా సరే ఇప్పుడు మందులు ఇప్పుడు గురువు గారు కొన్ని రోజుల క్రితం మా దగ్గరికి ఇక్కడ వాళ్ళ శిష్యులు రావడం జరిగింది వైద్యానికి. కొంతమంది యూరిక్ యాసిడ్ కానివ్వండి, కొంతమంది పక్షవాతానికి కానీ, కొంతమంది స్పాండిలైటిస్ కానీ, కొంతమంది ఈ యొక్క డిస్క్ బల్జెస్ సమస్యలు నడుము నొప్పితోటి బాధపడుతూ వచ్చారు. గురువుగారి తరఫు శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్ని హాస్పిటల్ తిరిగినా కూడా తగ్గినటువంటి సమస్యకి ఇక్కడ పరిష్కారం వచ్చిందని చెప్తే భాస్కర్ గారని ఈయన మన కాడికి యూరిక్ యాసిడ్ తోటి వచ్చారు. ఆయన ఎన్నో హాస్పిటల్ తిరిగారు. వాళ్ళు ఫార్మా ఇండస్ట్రీలో ఉన్నారు. బ్రదర్ అయితే ఫార్మా ఇండస్ట్రీలో ఉన్నారు. ఎన్నో హాస్పిటల్ ఎన్నో మందులు తిన్నారు. యూరిక్ యాసిడ్ తగ్గట్లేదు, దేవుడా ఎక్కడ పోవాలంటే మన దగ్గరకు వచ్చి 1 నెల 2 నెలలు వాడి ఉపశమనం పొంది మీ గురువుగారు ఎవరైతే ఉన్నారో ఇక్కడ పీఠాధిపతులు వాళ్ళను కూడా తీసుకొని వచ్చి మమ్మల్ని కలవడం జరిగింది. ఆ రోజు కలిసినప్పుడు నా పుట్టినరోజు సందర్భంగా మీరు వచ్చి బాగుండు అని మమ్మల్ని అడగడం జరిగింది. కానీ ఇప్పుడు నేను బయటికి రావట్లేదు, క్యాంపులు చేయలేకపోతున్నాను, ఇప్పుడు ఔషధాలు వేయలేకపోతున్నాను, నేను బయటికి రాలేనండి ఇప్పుడు అని చెప్పిన తర్వాత మొన్న కరీంనగర్లో మొదటి క్యాంప్ పెట్టాము. అక్కడ ఎక్స్ఎంఎల్ఏ చాడా వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆటిజం అంటే ఫ్రీడమ్ ఫైట్ ట్రస్ట్ నుంచి వాళ్ళు మనకు ఒక లెటర్ పంపించారు, ఆహ్వానం పంపిస్తే అక్కడ జరిగింది. అట్లానే గురువుగారు కూడా వచ్చారు కదా, ఈయనకు కూడా ఒక మనం అక్కడ ప్రజలకి చైతన్యం తీసుకొచ్చి, ఎందుకంటే ఒక నిస్సార్థమైనటువంటి ప్లేస్లో మనం ఒక మంచి చెప్తే అది దైవం ఔషధం మనకి జ్ఞానాన్ని పెంచుతుంది తప్ప అజ్ఞానాన్ని రానియని ఉద్దేశంతోనే ఇలాంటి ప్రదేశాలకు వచ్చి మేము చెప్పడం జరుగుతుంది. బయట ఇంతవరకు కూడా ఏ హాస్పిటల్లో మేము వెళ్ళి అంటే బయట మెడికల్ క్యాంపులు చేసింది లేదు. మా యొక్క హాస్పిటల్లోనే అవేర్నెస్ క్యాంపులు చేస్తాం. అంటే మనం ఆహార విధి విధానాల వల్ల ఏ రోగాలు వస్తున్నాయి, ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, ఆ సమస్యలకి ఏ ఆహారం తీసుకుంటే అధికమవుతుంది, ఏ ఆహారం తీసుకోకపోతే మనం ఆరోగ్యంగా ఉంటామని అంత పూర్తిగా ఎవరైనా చెప్పి తర్వాత ఔషధాన్ని వాడండి అని
ఇవ్వటమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. మా హాస్పిటల్కి వస్తే అన్ని హాస్పిటల్ లాగా ఈ మందు వాడండి, ఆ మందు వాడండి, ఇన్ని రోజులు రాండి, అన్ని రోజులు రాండి అని మేము చెప్పం. ఈ సమస్య దీనివల్ల వచ్చింది, ఇది ఫస్ట్ మీరు ఆపాలా, ఇదే మీ సమస్యని పెంచి పోషిస్తుంది, మొత్తం జరుగుతుంది అక్కడ. అంటే మీకు సరిపడినంత జ్ఞానాన్ని ఇచ్చి మందు వాడమంటాం. అజ్ఞానంతో మందు వాడినా అది ఉపయోగం లేదు. 1 వారం వాడతారు, 2 వారాలు వాడతారు, తర్వాత దాని ఉపయోగాలు తెలుసుకోకుండా పక్కన పడేస్తూ ఉంటారు. అట్లా కాకుండా పూర్తిగా అవగాహన కల్పించే ఔషధాన్ని ఇవ్వడం మా ముఖ్య ఉద్దేశం. తర్వాత మేము సాధించిన విజయాలు ప్రపంచంలో ఎవరైనా సాధించినవి చాలానే సాధించి ఉన్నాం. జెనెటిక్ సమస్యలు అంటే అందరు డాక్టర్లు కూడా, ఎంత సైంటిస్టులు కూడా దాన్ని క్యూర్ చేయలేరు. మస్కులర్ డిస్ట్రోఫియా లాంటి కేసులు అయితే అసలు చేయలేరు. సెరెబ్రల్ పాలసీ అయితే పిల్లలు మాంసపు నడిపించగలిగాం. చిన్నపిల్లలు వాళ్ళు నడవలేరు, ఎంత కోట్లు ఖర్చు పెట్టుకున్నాక ఇంత చెప్పినటువంటి డాక్టర్ గారు చెప్పిన మస్కులర్ డిస్ట్రోఫియా అంటే ఎముక మాత్రం మిగిలిపోయి కండరం అంతా కూడా కుళ్ళిపోతుంటుంది వాళ్ళల్లో. వాళ్ళకి 36 కోట్లు పెట్టి ఇంజెక్షన్ చేయాలంటారు. అది కూడా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి అని. అలాంటి వాళ్ళందరినీ కూడా మేము నడిపిస్తాం. అది మా ఘనత, మా ప్రత్యేకత. నడిపించగలుగుతున్నాం. కదలకుండా కూర్చున్నటువంటి పిల్లలని నడిపించగలుగుతున్నాం. అంటే కణాన్ని రిజునేషన్ అంటే ఇందాక మేడం గారు చెప్పి మనం ఇచ్చే మందుతోటి మళ్ళీ పునర్జీవం అంటాం. మనం ప్రతి కణం కూడా పునర్జీవింపజేసి శక్తిని పెంపొందించుకొని వ్యాధి నివారణ వైపు పూర్తి అడుగులు వేస్తున్నటువంటి ఏకైక హాస్పిటల్ డాక్టర్ దాదేస్ ఐరన్ నేచర్ క్యూర్. అది మన తెలుగు రాష్ట్రాల్లో పరిపూర్ణమైనటువంటి ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తున్నటువంటిది విత్ డాక్టర్ ప్రోటోకాల్తో. అంటే మీరు చూసే ఉంటారు, అక్కడ దాయితే ప్రసరిస్తారంట, ఇక్కడ దాయితే ప్రసరిస్తారంట, అలాంటివి కాదు. ఇక్కడ కంప్లీట్గా మీ వ్యాధి నిర్ధారణ, కొన్ని ఫైల్స్ మీరు ఏదైతే ముందు హాస్పిటల్ చూపించుకున్నారో ఆ రిపోర్ట్స్ తీసుకొని వస్తే కొంతమంది డాక్టర్స్ ఉండి మొత్తం రిపోర్ట్స్ చూసి వీళ్ళ వ్యాధి ఏందని నిర్ధారణ చేస్తారు. లోపల మేము 2 డాక్టర్లు కూర్చొని ఉంటాం. అక్కడికి వచ్చినాక మీ సమస్య ఏందో వీళ్ళు రాసింది మీరు చెప్పేది మ్యాచ్ అవుతుందా లేదా. ఏకైక హాస్పిటల్ డాక్టర్ దాదేస్ ఐరన్ నేచర్ క్యూర్ అని చెప్పొచ్చు. బయట హాస్పిటల్కి ఇప్పుడు ఉన్నటువంటి మన హాస్పిటల్కి తేడా ఏంటంటే బయట మూలికలని మనం పెంచినవి కావు, పెరిగినవి. అడవిలో సేకరించి వాటిని పరిపూర్ణంగా శుద్ధి. అంటే ఇప్పుడు చాలామందికి కూడా త్రిపులా పౌడర్ అంటే సుప్రసిద్ధం, అందరికి పరిచయమే. త్రిపులా వాడితే ప్రీమోషన్ అయితే దాన్ని సర్వవ్యాధి నివారణే. నిజానికి సర్వవ్యాధి నివారణే, కానీ దాంట్లో కొన్ని చేస్తున్నటువంటి తప్పులు కూడా ఉన్నాయి. లోపల కరక్కాయలో విత్తనం తీయాలి, విత్తనం టాక్సిటీ ఉంటుంది, లోపల సీడ్లో టాక్సిటీ ఉంటుంది. ఆ ప్రాసెస్ చేయరు. దాన్ని మళ్ళీ నేతిలో వేపాలి లేదా పాలల్లో ఉడకబెట్టాలి. ఇప్పుడు ఆ మూడు ఫలాలు కూడా అమృతంతో సమానం. కానీ అందులో ఉన్న ఒక ఇత్తనంతో ఆ దోషాన్ని మళ్ళీ పెంపొందిస్తుందంటే మీరు నమ్ముతారా? ఆయుర్వేదంలో ఆ విధి విధానాలు తెలియకుండా కూడా వాడటం తప్పే. కాబట్టి పూర్తి అవగాహన ఉన్నటువంటి ఆయుర్వేద వైద్యుల దగ్గరికి వెళ్ళి ఆయుష్ను పెంచుకోవడానికి అందరు సహకరిస్తారు. ఆయుర్వేద వైద్యులకి జ్ఞానం ఉన్నటువంటి వైద్యుల దగ్గరికి వెళితే మన ఆరోగ్యాలు కాపాడుతాయి. ఆరోగ్యాలని ఆయుష్ని పెంపొందించే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఆయుర్వేదం అంటే మీకు టెంపరీగా ఏదైనా ఎమర్జెన్సీ సపోర్ట్ ఏదన్నా అలోపతికి వెళ్ళి మందులు తీసుకున్నా కానీ ఈ సమస్యకి మీ వంటగదిలో ఉండేటువంటి దినుసులతోటి, వంటగదిలో వాడేటువంటి ఆహార పదార్థాలు ఉన్నాయి కదా, మసాలాలు ఉన్నాయి కదా, వాటితో కూడా వ్యాధి తగ్గించుకోవచ్చు. తెలుసా మరి మీకు? ఎంతమంది తెలుసు ఇక్కడ? ఎందుకు వేస్తారు కూరల్లో మసాలాలు? ఇంతాక షుగర్ అని మేడం కానీ మేము కానీ మొత్తుకొని చెప్తున్నాం షుగర్ వస్తే ఏం చేయాలని. షుగర్కి దాల్చిన చెక్క ఒకటి సమాధానం చెప్తుంది. హార్మోన్ బ్యాలెన్స్, పిల్లలు సంతానం లేని వాళ్ళకి లవంగాలు ఇలాచీలు పనిచేస్తాయి, కూలింగ్గా పనిచేస్తుంది. తర్వాత ఎవరైనా కీళ్ళ నొప్పులు ఉంటే, నొప్పులు వచ్చినాయి అంటే సొంటి, పసుపు ఈ రెండింటిని డికాషన్ పెట్టి తాగితే నొప్పులు అనేవి పూర్తిగా న్యాచురల్ పెయిన్ కిల్లర్స్ మన వంటగదిలోనే ఉన్నాయి. అది మర్చిపోయి రకరకాలుగా తుమ్మిన దానికి తగ్గిన దానికి మందులు ఏది పడితే అది తిని శరీరాలని న్యాచురల్ బాడీస్ కెమికల్ బాడీస్ అంటాం. న్యాచురల్గా హీల్ చేసుకున్నటువంటివి ఇంత మందు వేస్తే ఎంత పెద్ద వ్యాధినైనా అదే హీల్ చేసుకోగలదు, శక్తివంతంగా శరీరాన్ని మార్చుకోగలదు. కానీ కెమికల్ బాడీ ఉబ్బి తబ్బిపోయి వాపులతోటి ఉండి విషాలన్నీ నింపుకొని శరీరాలలో విసర్జించే ప్రక్రియ మీకు తెలియాలి. కఫం పేరుకుంది, వామిటింగ్ చేసి తీసేసుకోవాలి. కడుపులో విషం చేరింది, శరీరం రక్తం కణంలోకి చేరింది, విరోచనం చేసుకొని పోగొట్టుకోవాలి. ఈ 2 ప్రక్రియలు తెలిసి ఉంటే ఏ వైద్యుడి దగ్గరికి మీరు పోవాల్సిన అవసరం లేనే లేదు. ఆశ్రమంలో ప్రతి అమావాస్యకి, పౌర్ణమికి, పుష్యమి నక్షత్రానికి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు
రోగనిరోధక శక్తి పెరిగేటువంటి ఔషధాన్ని మేము ఇస్తాం. అదేవిధంగా గుండె బలానికి, ఊపిరితిత్తుల బలానికి ప్రధానంగా పనిచేస్తుంది ఆ యొక్క మందు. దాన్ని రేపు ఇక్కడ గురు పౌర్ణమి రోజు గురువుగారి ఆధ్వర్యంలో, ఈ యొక్క ఆశ్రమం పీఠాధిపతి ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. దీన్ని మీరందరూ కూడా ఎంతమంది అయితే ఉంటారో మీ తెలిసిన వాళ్ళు తెలియని అందరికీ కూడా చెప్పుకొని ఇక్కడికి వాళ్ళని తీసుకొచ్చుకొని ఉపయోగాలు అన్ని రకాలు, ఆస్తమా, కొలెస్ట్రాల్, హార్ట్ బ్లాకేజెస్, ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది, ఏ వ్యాధిని రానియకుండా కాపాడుతుంది. మళ్ళీ ఒకవేళ ఈ ప్రసాదం తిన్నాక జలుబైందంటే కంగారు పడద్దు, లోపల పేరుకుపోతున్నటువంటి కఫాన్ని బయటికి కూడా పంపిస్తుంది. అంటే ఆయుర్వేద మందుని అర్థం చేసుకునే ప్రక్రియలు కొన్ని ఉంటాయి. లోపల ఊపిరితిత్తుల్లో కఫం పేరుకుపోయింది, ఈ యొక్క ప్రసాదం తిన్నాక బయటకు వస్తుందంటే బయటికి వెళ్ళగొడుతుందని అర్థం. అర్థమైందమ్మా? 4-5 పౌర్ణములు కనుక చక్కగా కనుక వచ్చి ఆ ప్రసాదాన్ని కనుక తీసుకొని వెళ్తే ఎవరైతే లంగ్స్ అంటే ఆయాసంతో బాధపడేటువంటి రోగులు ఉన్నారో, ఇన్హేలర్ ఎక్కువ వాడుతూ ఉంటారు కదా, ఆస్తమాకి పీలుస్తూ ఉంటారు, టాబ్లెట్ పీలుస్తూ ఉంటారు, కొట్టుకుంటుంటారు లోపలికి, ఇటువంటి ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు 4-5 పౌర్ణముల కల్లా ఆ మిషన్ తీసి పక్కన పడేస్తారండి. అంత అద్భుతంగా పనిచేస్తుంది. అంటే ఈ 4-5 పౌర్ణములు మీరు ఇక్కడ అవైలబుల్ చేస్తారా అండి? దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. సో 4-5 పౌర్ణములు కూడా ఇక్కడ అవైలబిలిటీలో మందు ఉంటుందమ్మా. పౌర్ణమి కంటిన్యూగా చేస్తారు గురుగారు, ఇంకా ప్రతి పౌర్ణమికి కంటిన్యూగా చేస్తారు. మందు మేము పంపిస్తాము, విధి విధానాలు వాళ్ళకి చెప్తారు, వాళ్ళు చేసిస్తారు. సో ఉపయోగించుకోండి. పౌర్ణమికే కదా వచ్చి సీజనల్గా వచ్చేటువంటి దగ్గు, జలుబు, జ్వరాలను కూడా ఇది అరికడుతుంది. ఎక్కువ రోజులు ఇది సేవిస్తే శరీరంలో యూవీ కిరణాలు అంటాం. పౌర్ణమి రోజు మనకి చంద్రకిరణాలు ఆవు పాలలో అబ్జాక్షన్ చేసుకుంటుంది. అది వెండి గిన్నెల్లో పాలు పెట్టుకొని నైట్ పూట వెన్నెలు చూపించుకొని తాగేవాళ్ళు పూర్వం. ఇది చంద్రుడు ఏం చేస్తాడంటే హీలింగ్ పవర్ని ఇస్తాడు మనకి. అంటే శరీరంలో సహజంగా ఇది కొత్తగా ఉంది అనుకుంటారు మీరు, ఇదేంది చంద్రుడు వ్యాధులన్నీ తగ్గిస్తాడంటే మరి ఉన్న డాక్టర్లు అంతా ఎటుపోవాలని. యూవీ కిరణాలని ఉంటాయి, అవి మనకి శక్తిని ఇస్తవి. పూర్వం వాటి ఆధారంగా బతికిన జీవితాలే 100 సంవత్సరాలు బతికినటువంటి చరిత్ర, 120 సంవత్సరాలు బతికినటువంటి చరిత్ర మనకి ఉందా లేదా? ఇవాళ ఏమైంది ఆ జ్ఞానం? చూడండి, గురుగారు చెప్తున్నారు, కర్ణాటకలో ఇప్పుడు చూసినా కూడా పున్నమి రోజున ఆ కిరణాలు పడే భోజనమే తింటారు. ఎందుకు? ఎక్కువ రోజులు జీవించి ఉండడానికి, బతికి ఉండడానికి, ఉన్న సమస్యలు తగ్గడానికి. అది ఎలాంటి సమస్య అయినా కూడా తగ్గించే శక్తి సూర్యుడికి, చంద్రుడికి మాత్రమే ఉంది. ప్రకృతిలో 2 దైవాలే, సూర్యుడు, చంద్రుడు. ఇది జగమెరిగిన సత్యం కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోండి. ముఖ్యంగా ఇప్పుడు మేము ఇప్పుడు మందులు ఇంక నుంచి ఇవ్వడం మొదలవుతుందమ్మా. ఇప్పుడు మామూలుగా మీకు గ్యాస్ సమస్యకి, నొప్పులకి, శరీరంలో శక్తిని ఇవ్వడానికి, ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ వల్ల హార్ట్ ప్రాబ్లం తోటి చాలా మంది మరణిస్తున్నారు. వాటికి సంబంధించింది కూడా మందులు ఇస్తాము. ఇది సమస్య ఉన్నవాళ్ళు వాడవచ్చు, లేని వాళ్ళు వాడవచ్చు. అయ్యో ఉన్న వాళ్ళే వాడాలని ఏం లేదు, శరీరానికి శక్తిని ఇంజించే ప్రోగ్రామ్ ఇక్కడ ఇస్తున్నాం కాబట్టి 1 వారానికి 2 వారాలకి సరిపడా మందులు ఇస్తాము. మీరు పేరు నమోదు చేసుకోండి. పేరు నమోదు చేసుకొని వస్తే మేము మీకు సమస్యలు తగ్గట్టుగా కొన్ని మందులు సజెషన్ చేస్తాం. ఇక్కడ ఎవరు పేరు నమోదు చేస్తారు? లాస్ట్ మోషన్ ఫ్రీగా అవ్వడానికి. ఓకే, కాన్స్టిపేషన్. ఇది వచ్చేసి పెయిన్స్కి ప్లస్ పెరాలసిస్. ఓకే, రెండింటికి యూజ్ అవుతుంది. ఇట్లా
బాగా